మండుటెండల్లో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. 3 రోజుల పాటు కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో 2-3 రోజుల పాటు వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉంది. లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారాన్ని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథరావుతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. మండే వేసవిలో చల్లని కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. మరి ఈ వాతావరణ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది, వర్షాలకు సంబంధించి ఏ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది? విశాఖ వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం జగన్నాథరావు గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. వాతావరణ మార్పులు అనేవి ఇప్పుడు ప్రస్తుతం ఒక 3 రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గే అవకాశం ఉంది, వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో ఏంటి సార్ తాజాగా ఉన్న రిపోర్ట్? సాధారణంగా సమ్మర్ లేదా హాట్ వెదర్ సీజన్ అనేది మార్చి, ఏప్రిల్, మే మరియు మాన్సూన్ ఆన్సెట్ అయ్యే వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగటం, ఈ ప్రాంతాలలో ఉష్ణోగ్రత పెరిగిన తర్వాత నేల కూడా ఇదైన వేడెక్కిన తర్వాత సరైన మాయిశ్చర్ లేదా తేమగానే ఉన్నట్టయితే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితికి కన్వర్జెన్సు, మిగతా సినాప్టిక్ ఫీచర్స్ కూడా సపోర్ట్ చేసినట్టయితే మనకి వర్షాలు ఈ విధంగా పడే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రస్తుతానికి ఈరోజు రాష్ట్రంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో కూడా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి అంటే 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు 22, 23, 24వ తేదీన రాష్ట్రంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, దీనితో పాటు ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో ఈ గస్టీ విండ్స్ అంటారు, అవి 40 నుంచి 50 కిలోమీటర్స్ గంటకు వీచే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏ జిల్లాల మీద ఎక్కువగా ఈ ప్రభావం ఉండే అవకాశం? 4వ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది 1-2 చోట్ల రాష్ట్రంలో. అయితే ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో పర్వతీయ ప్రాంతాలైన పార్వతీపురం జిల్లా, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం మరియు విశాఖపట్నం, ఈ జిల్లాల్లో 1-2 చోట్ల ఈ రకమైన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. సార్, అంటే ఎండల తీవ్రత ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా వర్షం పడితే కనుక దీన్ని సాధారణమైన వాతావరణ పరిస్థితులు అనుకోవచ్చా, లేదా ఏదైనా అసాధారణమైన పరిస్థితులుగా లెక్క? చెప్పినట్టు ఇది అసాధారణం కాదు, అకాలం కాదు. ఎందుకు అంటే సమ్మర్ సీజన్లో ఇందాక చెప్పినట్టు అనుకూల పరిస్థితులు ఉన్నట్లయితే, ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తేమ కూడా సరైన పద్ధతిలో ఉన్నట్టయితే మీకు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. మిగతా మాన్సూన్ టైప్లా రోజంతా కూడా మేఘావృతమై ఉండే అవకాశం ఉండదు. కాబట్టి వేడి ఉంటూనే ఈ చిరుజల్లులు మధ్యలో మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా వాతావరణాన్ని మార్చేస్తుందని మరి అనుకోవాల్సిన పని లేదు. సార్, అంటే ఈ 3 రోజుల తర్వాత ఒక చల్లని వాతావరణం ఉన్న దగ్గర నుంచి, అంటే వేసవి సీజన్ నడుస్తూ ఉంది కాబట్టి ఒక్కసారిగా మళ్ళీ హీట్ వేవ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే పొడి వాతావరణం మళ్ళీ ఎక్కువగా వస్తుంది. అప్పుడు వాతావరణ ప్రభావం అనేది చాలా ఎక్కువగా వేడి గాలుల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంటుంది అని అంటారు. సో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ఒకటి, ఇందాక చెప్పినట్టు ఈ చిన్న చిన్న జల్లులు పడిన రోజుల్లో కూడా వేడి డే టైం ఉండే అవకాశం ఉంది. తర్వాత సాయంకాలం సమయంలో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ టైం తర్వాత మిగతా టైంలో కూడా ఈ వేడి వాతావరణం డే టైం ఉండే అవకాశం ఉంది. జల్లులు పడిన తర్వాత మరియు 4-5 రోజు తర్వాత అంటే 5, 6, 7 రోజుల్లో పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. ఈ చల్లదనం నుంచి మళ్ళీ వేడిలోకి వెళ్ళేటప్పుడు హ్యూమన్ కంఫర్ట్ లెవెల్స్ మారుతాయి. కాబట్టి అప్పుడు మళ్ళీ కొంత రకమైన అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికున్న పరిస్థితుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 4వ రోజు తర్వాత మళ్ళీ కొంచెం పెరిగి క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ మొత్తానికి ప్రస్తుతం మండే వేసవి సీజన్లో ఒక 3 రోజుల పాటు కాస్త చల్లని వాతావరణం అయితే మాత్రం ఉంటుంది. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణంలో కొద్దిపాటి ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఆ ప్రభావం ఉంటుంది. కానీ అలాగని పూర్తి స్థాయిలో చల్లని వాతావరణం మేఘావృతంగా మాత్రం ఉండదు. వేసవి సీజన్ నడుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉష్ణోగ్రతల తీవ్రత మాత్రం కొనసాగుతుంది. ఈ 3 రోజుల తదుపరి ఉష్ణోగ్రతలు కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.